సరదాగా వీకెండ్ ట్రిప్ వెళ్దామని డియోమలి ట్రిప్ స్టార్ట్ చేసామండి ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈ లొకేషన్ ఒక భోగపురం దాటినది కనిపించిందండి. ఈ లొకేషన్ ఎక్కడో ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి. వారేవాయేమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మీరు డోసు. జర్నీ చాలా బాగా స్టార్ట్ అయ్యిందండి. ఓల్డ్ సాంగ్స్ కార్లో వింటూ దానికి తగ్గట్టు మేము ఎంజాయ్ చేసామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం జర్నీ. డియోమలి వెళ్ళాలంటే ఇంచుమించు ఈవినింగ్ అయిపోద్దండి. మార్నింగ్ స్టార్ట్ అయితే జర్నీ బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం బాగా ఎంజాయ్ చేసాము. సాంగ్స్ వేసుకుంటా విని చూడండి. సరదాగా పాటలతో మా జర్నీ అలా సాగిపోతుందండి. చూడండి లొకేషన్స్ ఎంత బాగున్నాయో. చాలా గ్రీనరీగా ఉన్నది. ఒడిశా గవర్నమెంట్ బాగా డెవలప్ చేశారు రోడ్స్ అవిని. భోజనం చేసిన తర్వాత జస్ట్ బయట అలా సెల్ఫీ దిగుదామని తీసుకున్నామండి సెల్ఫీ. చూడండి సెల్ఫీ వీడియో తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చాలా బాగుంది. కింద బ్రిడ్జ్ ఉందండి. చాలా బాగుంది లొకేషన్ అది. ఎంత జర్నీ చేసినా మాలో అసలు అలుపు లేదండి. చాలా బాగున్నది జర్నీ అయితే. ఎంజాయ్ చేస్తున్నా బాగానే. మార్నింగ్ బయలుతో ఈవినింగ్కి దియోమలి ఆర్చ్ ఎంట్రన్స్కి వచ్చామండి. అది దియోమలి ఆర్చ్ ఎంట్రన్స్. నైట్ మేము స్టే చేసిన రిసార్ట్ ఉంది దియోమలి దేశీ ఈకో స్టే అండి. రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి లోపలంతా వుడ్తో చేసిన ఫర్నిచర్ మొత్తం అంతా. వాల్స్ కానీ పైన రూఫ్ కానీ చాలా బాగుంటుంది. రూమ్ అయితే చాలా చల్లగా ఉందండి. చాలా చాలా చల్లగా ఉంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. చూడండి బాత్రూమ్స్ అన్నీ ఓపెన్ టైప్ ఇచ్చారు. చాలా కొత్తగా ఉంది. ఒకసారైనా విజిట్ చేయాలండి ఈ ప్లేస్ని. అదేవిధంగా మాకు ఈవినింగ్ ఫ్రెష్ అయిన తర్వాత రిసార్ట్లో నైట్ క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. అక్కడ జస్ట్ చిల్ అవ్వడానికి. కానీ మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా ఎంజాయ్ చేస్తామని. క్యాంప్ ఫైర్ కానీ చాలా బాగుంది. అసలు ఫుల్గా చిల్ అయ్యాం అక్కడ. క్యాంప్ ఫైర్కి మాతో పాటు కూర్చున్న వాళ్ళు కూడా టూరిస్టులు అండి. అక్కడికి వచ్చారు విజిట్ చేయడానికి దియోమలిని. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మ్యాచ్ అయిపోరా సాంగ్కి ఆ క్యాప్కి. జస్ట్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలండి దియోమలిలో. అబ్బా మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. అంత అందంగా ఉంది. చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్. దియోమలి బెస్ట్ సీజన్ వచ్చేయండి. తొలకరి జల్లు పడినప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది. వర్షం వచ్చినప్పుడు కానీ ఆ మేఘాలు కానీ ఆ వ్యూ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. మేము ఉన్నప్పటికి ఆల్మోస్ట్ 8:30 కల్లా ఎండ విపరీతంగా వచ్చిందండి. నైట్ అయితే చలికి తట్టుకోలేకపోయాం. అంత చలి ఉంది. ఒడిశాలో చలి చాలా విపరీతంగా ఉంది.
దియోమలి హిల్ పైన లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ అండి. చాలా బాగున్నాయండి లొకేషన్స్. లొకేషన్ చూస్తుంటే పైనుంచి అసలు చాలా బాగున్నాయి. అసలు చెప్పవసరం లేదు. చూడండి బ్యాక్గ్రౌండ్ ఆ హిల్ అదిని అబ్బా చాలా బాగుందండి లొకేషన్ మొత్తం. మా బ్యాచ్ మొత్తం దియోమలి 360 డిగ్రీస్ వ్యూ కవర్ చేయడానికి ట్రై చేసామండి. చూడండి నెమ్మదిగా తిరిగాము. వ్యూ ఎలాగొచ్చిందో. సన్ రైజెస్ వల్ల వ్యూ అంతగా మాకు ఓకే వీడియోలో కనిపించట్లేదు, బట్ చాలా బాగుందండి. చూడండి డియోమలి హిల్స్ పైన వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నైతే ఒక వ్యూ పాయింట్, చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ ఇది. ఈ పైకి ఎక్కి నేను మీకు లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. మన వెహికల్ వెళ్తుంది కదా, అది రోడ్ అండి. ఇక్కడ వరకే మనకి వెహికల్ వస్తుంది. చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో. అసలు లొకేషన్ అయితే ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది లొకేషన్. అదే రైనీ సీజన్ కానీ కొద్దిగా మంచు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. మేము కారు అక్కడ పార్క్ చూడండి, మీకు లొకేషన్ చూపిస్తాము. అక్కడ కారు పార్క్ చేసి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చామండి. ఇంకా పైకి వెళ్ళాలి, పీక్ చూపిస్తాను, అక్కడ దాకా వెళ్ళాలి. యాక్చువల్లీ మార్నింగ్ సన్ రైజ్ వీడియో తీసిన పాయింట్ అయితే అదే అండి. మార్నింగ్ సన్ రైజ్ తీసిన పాయింట్ అక్కడి నుంచి ఇక్కడ వరకే కారు వస్తుంది. ఇక్కడి నుంచి మనం ఒడిశా పీక్ చూడాలంటే బై వాకే రావాలి. మీరు చూస్తున్నారు కదా ఈ బోర్డు, ఒడిశా హైయెస్ట్ మౌంటైన్ పీక్ అండి. ఇక్కడ వరకు మేము నడుచుకుని వచ్చాము, కార్ అక్కడ పార్క్ చేసి. హైయెస్ట్ పీక్ అండి ఇది ఒడిశాది. మార్నింగ్ సన్ రైజ్ చూడడం కోసం చాలామంది ఇక్కడ క్యాంపెయినింగ్ వేసుకుంటారండి. కొండ అయితే చాలా ప్లెయిన్గా ఉంది, రోడ్డు చాలా బాగుంది. నైట్ లైటింగ్ అయితే ఏముండదండి, కాకపోతే క్యాంప్ ఫైర్ వేసుకొని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మేము స్టే చేసిన రిసార్ట్ మీకు మార్నింగ్ చూడండి ఎంత బాగుందో. అక్కడికి వెళ్తున్నాము ఫ్రెండ్స్, మేము రిటర్న్ అయిపోతున్నాం, రిసార్ట్కి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో. దియోమలి దేశాయ్ ఈకో స్టేస్ అండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఒకసారి విజిట్ చేయాలండి, ఈ ప్లేస్ బట్టి చాలా బాగుంది. రిసార్ట్ కానీ ఇంటీరియర్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుందండి. ఇది ఎంట్రన్స్ అండి, రిసార్ట్ ఎంట్రన్స్ ఇది. మీరు ఇందాక చూసింది రిసార్ట్ ఫ్రంట్ అండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి ఎలాగుందో. దీని తర్వాత మనకి రూమ్స్ అనేవి వాళ్ళు కొద్దిగా పెట్టారండి, ద్వారంగా పెట్టారు రూమ్స్. చూడండి ఇప్పుడు మా రూమ్ దగ్గరికి వెళ్తాము. నైట్ మేము స్టే చేస్తాం రూమ్కి. ఈ సైడ్ రోడ్డు పక్కన లైటింగ్ అరేంజ్ చేశారండి. నైట్ ఆ లైటింగ్కి అసలు చాలా చాలా డిఫరెంట్గా ఉందండి లైటింగ్ అది.
మనం నడుస్తున్నప్పుడు ఆ వాక్వే పక్కన లైటింగ్ పెట్టారు. అసలు సూపర్‌గా ఉంది లైటింగు. బాగా ప్లాన్ చేశారండి వీళ్ళు. రిసార్ట్ మటుకు చాలా బాగా ప్లాన్ చేశారు. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్‌తో రావచ్చు, బ్యాచిలర్స్ రావచ్చు. చాలా సేఫ్‌గా ఉందండి రిసార్ట్ అయితే. రిసార్ట్‌కి ముందున వెజిటబుల్స్ ఏసారండి వీళ్ళు. వెజిటబుల్స్ కూడా పండిస్తున్నారు వీళ్ళు దీంట్లోనే. కానీ వెదర్ ఉందండి. చాలా కూల్ అండి. చాలా కూల్‌గా ఉంది వెదర్. చూడండి అదేనండి. నైట్ మేము స్టే చేసిన రూమ్ అది. దియోమలి ట్రిప్ అయితే అయిపోయిందండి. రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మేము జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎనర్జెటిక్‌గా ఉన్నామో చూడండి ఇప్పటికి అదే ఎనర్జెటిక్‌గా ఉన్నాము. అసలు ఆ జర్నీ అనేది మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే చాలా ఎంజాయ్ చేసాము. మెయిన్ కార్‌లో ఆ సాంగ్స్‌కి ఆటిలకి మా ఫ్రెండ్స్ గానీ, వాళ్ళ ఎంజాయ్‌మెంట్ గానీ అసల చెప్పాల్సిన అవసరం లేదు. ఆహ్, సీన్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి దియోమలి చాలా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.